హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేను ఎసెన్షియర్ మీద వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎసెన్షియర్. సో ఎసెన్షియర్లో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రైమర్స్ గురించి, ఇంకా మిగతా అసెస్మెంట్స్ గురించి, సో వీటి గురించి అయితే ఎసెన్షియర్ మీద వీడియోస్ అయితే చేశాను. సో మీకు ఆ వీడియోస్ కావాలంటే లింక్స్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో టైటిల్ అయితే చూసారు కదా, ఎసెన్షియర్ ఈస్ హైరింగ్ లైక్ మాస్ హైరింగ్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. సో ఫ్రెషర్స్ అనే కాదు, సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని కూడా హైర్ చేసుకుంటున్నారనమాట. సో లింక్డ్ఇన్లో చూస్తే కానీ, ఒకవేళ ఎసెన్షియర్ కెరియర్ పోర్టల్లో చూస్తే కానీ అరౌండ్ 30,000 ఆఫ్ హైరింగ్ అయితే ఓపెన్ అయినాయి. అండ్ 30,000లో 8,000 అరౌండ్ 8,000 వరకు అయితే మొత్తం ఫ్రెషర్స్కే ఉన్నాయన్నమాట రోల్స్ అన్నీ. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. సో ఎసెన్షియర్ నుంచి మనము ఫ్రీజ్ అని విన్నాము, సో ఇంకా మీదట అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్కి స్టాప్ చేశారు అనేసి అనుకున్నాం కదా. సో ఇప్పుడైతే చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. రీసెంట్గానే కెరియర్ పోర్టల్లో అయితే అప్డేట్స్ అయితే చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటామనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆల్రెడీ చెప్పినట్టు చాలా డిఫరెంట్ జాబ్ రోల్స్కి అయితే మనకు ఎసెన్షియర్లో ఫ్రెషర్స్కి కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఓపెనింగ్స్ అయితే పడ్డాయి. కాకపోతే ఎవరైతే దీనికి రిజిస్టర్ అయ్యి ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో చాలా మైండ్ఫుల్గా ఉండాలి. సో మీరు ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు అంటే ఆ జాబ్ రోల్కి మీ క్వాలిఫికేషన్కి సెట్ అవుతుందా లేదా, లేకపోతే మీకు ఆ డొమైన్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని మీరు ఎక్స్ప్లోర్ చేయగలరా అనేసి మీరు మైండ్ఫుల్గా ఉండి ఆ జాబ్కి అప్లై చేయండి. ఎందుకంటే ఒకసారి మీరు అప్లై చేసేసిన తర్వాత, అంటే మీ అప్లికేషన్ అనేది అక్కడ ప్రాసెస్ అయిన తర్వాత ఒకవేళ మీరు రిజెక్ట్ అయినారనుకోండి, ఇంకొక 6 months ఆర్ 1 year వరకు మీరు మళ్ళీ ఎసెన్షియర్లో అప్లై చేయలేరు. సో మీరు ఏ జాబ్ రోల్కి అయితే అప్లై చేస్తున్నారు, సో కొంచెం మైండ్ఫుల్గా మొత్తం జాబ్ రోల్ డిస్క్రిప్షన్స్ అన్నీ చదివి, సో అది మీకు వెల్ సూటెడ్ అయితేనే మీరు అప్లై చేసుకోండి. సో ర్యాండమ్గా అప్లై చేయడం వల్ల మీరు ఎసెన్షియర్లో మళ్ళీ అప్లై చేయలేరు. మీ ఐడి అనేది హోల్డ్లో పడిపోతుంది. సో మీరు ఫ్రీజ్ క్యాండిడేట్లోనే ఉంటారనమాట. సో గ్యారంటీ కూడా లేదు 1 year తర్వాత మళ్ళీ మీరు అప్లై చేయొచ్చా అంటే గ్యారంటీ అయితే లేదు. సో ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మొత్తం డిస్క్రిప్షన్ అంతా చూసుకొని, జాబ్ రోల్ చూసుకునేసి మీరు అప్లై చేసుకోండి. సో ఇది నేను చెప్పాలనుకునేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఈ జాబ్స్ అనేది మీరు కెరియర్ పోర్టల్లోనే మీరు చెక్ చేసుకోగలరు. ఎందుకంటే లింక్డ్ఇన్లో వీటిల్లో అంతా చాలా స్కామ్స్ అయితే ఉంటుంది. లైక్ మిమ్మల్ని మనీ కూడా అడుగుతారనమాట, కన్సల్టెన్సీ అవి ఇవి అనేసి. సో అవంతా కొన్ని స్కామ్స్ అయితే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా ఎసెన్షియర్ కెరియర్ పోర్టల్లోకి వెళ్ళి మీరు జాబ్ రోల్స్ అవన్నీ చూసుకోండి. ఇక్కడైతే లింక్డ్ఇన్ కెరియర్ పోర్టల్ అయితే నేను చూపిస్తున్నాను. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కానీ, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్ లెవెల్స్ ఎవరికైతే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇవైతే ఫేక్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది ఎసెన్షియర్ కెరియర్ పోర్టలే కాబట్టి. సో అవన్నీ లైక్ ట్రస్టెడే ఉంటుంది. సో ఇక్కడ మనకు 0 to 2 years 2 to 3 years ఎక్స్పీరియన్స్ కానీ, సో ఇలా వాళ్ళు నీట్గా డిస్క్రిప్షన్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట, లైక్ డిఫరెంట్ రోల్స్కి డిఫరెంట్ శాలరీ ప్యాకేజెస్కి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో బీకామ్ చేసిన వాళ్ళకి చాలామంది ఏమనుకుంటారు, బీటెక్ చేసిన వాళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటుంది అనేలాగుంటారనమాట. సో ఇప్పుడు ఈ పోర్టల్లో చూసుకుంటే బీకామ్ గ్రాడ్యుయేట్స్కి కూడా మనకు జాబ్ రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. అనలిస్ట్ రోల్ కానీ, అసోసియేట్ రోల్స్ కానీ, సో ఇలా చాలా రోల్స్ అయితే ఇప్పుడైతే ఉన్నాయి. సో మీరు చూస్తే ఆల్రెడీ 550 pages ఉన్నాయన్నమాట ఇలానే. సో ఈ 550 pagesలో ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ఈచ్ పేజ్కి వెళ్ళండి, లైక్ చదవండి ఏ జాబ్ రోల్స్ అయితే వాళ్ళు ఓపెన్ చేశారో. సో వీటిలో మీకు ఏదైనా అప్లికబుల్, లైక్ ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఈచ్ పర్సన్కి ఈచ్ డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేది ఉంటుంది. సో మీకు ఏది సూట్ అవుతుందో మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు ఏదైతే లైక్ నియరెస్ట్ టు యువర్ గోల్స్ అనేది ఉంటుందో, సో మీరు అవి అయితే అప్లై చేసుకోండి. సో ఈ పేజ్కి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే సో మీకు అంత ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట సెలెక్ట్ అవ్వడానికి. సో మీరు అయితే త్వరగా అప్లై చేసుకోండి. అన్ని పేజెస్ అయితే చూడండి. సో వీటిల్లో మీకు ఏది రెలవెంట్గా ఉంటుంది అనిపిస్తే దానికి త్వరగా అయితే అప్లై చేసుకునేసేయండి. నాకు తెలిసి ఇది లైక్ మాస్ హైరింగే. 550 pages ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ నియర్లీ 30,000 ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిల్లో ఫ్రెషర్స్కి అయితే ఇంకా మంచి ఆపర్చునిటీ, అరౌండ్ 8,000 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెషర్స్కి అయితే. సో ఫ్రెషర్స్కి ఇదైతే మంచి ఆపర్చునిటీ. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ గో, మీ క్వాలిఫికేషన్స్ చూసుకోండి, మొత్తం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి పేజ్ మొత్తంని. సో మీకు ఏది రెలవెంట్గా అనిపిస్తే అది మీరు అప్లై చేసుకోండి. అండ్ బీ మైండ్ఫుల్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ని విత్డ్రా చేసుకోలేరు. ఒకవేళ మీరు రిజెక్ట్ అయితే మళ్ళీ మీరు అప్లై చేసుకునే కూడా చాలా టైం అయితే పడుతుంది. సో వాట్ ఎవర్ జాబ్ రోల్ యు ఆర్ అప్లయింగ్, సో మీరు కొంచెం లైక్
మొత్తం డిస్క్రిప్షన్స్ చూసుకొని రోల్స్ అన్నీ చూసుకునేసి మీరు మైండ్ఫుల్గా కొంచెం అప్లై చేయండి. అండ్ ఆల్సో అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.